गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद नः शृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ బుధవారం। పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి పగలు 1:47 వరకు ఉంది। ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 9:31 నుంచి 11:02 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 11:33 నుంచి 1:05 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:39 నుంచి 12:22 వరకు ఉంది। ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:50 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:09 మరి ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంటుంది। ఇప్పుడు మనం గోచార ఫలితాలు చెప్పే ముందు గ్రహచారం ఎలా ఉంది అని చూసుకోవాలి। అందులో భాగంగా ఈ రోజున గురు బుధులు మేషంలో, రవి శుక్ర రాహువులు మీనంలో, కుజ శని కుంభంలో, చంద్రుడు మకరంలో, కేతువు ఆయన కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి అన్ని కార్యక్రమాలు కూడా ఆటంకాలతోనే ఉంటాయి। ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి చికాకు వెంబడిస్తూనే ఉంటుంది। మరి ఉద్యోగం వ్యాపారం విషయంలో మాత్రం చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు, ధైర్యంగా ఉంటారు। ఫలితాంశాలు తీసుకునే సమయానికి ఏదో రకమైనటువంటి ఆటంకం మాత్రం వెంబడిస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు చక్కటి ప్రయత్నాలు సాగుతాయి। అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది। ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి। అందులోనూ అశ్విని నక్షత్రం వారికి ఇవాళ కొంచెం ఫైనాన్స్ అలాగే ఆ రుణాలు రికవర్ చేసుకునే విషయంలో అనుకూల స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది। వృషభ రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు। అన్ని కార్యక్రమాల్లోనూ కూడా పరిస్థితి తగ్గట్టుగా ప్రవర్తించడం మీకు బాగా అలవాటు అవుతుంది। ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనే అంశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తారు। చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది। మిథున రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి। వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కాలం బాగా అనుకూలిస్తోందని చెప్పాలి। కర్కాటక రాశి ఆటంకాలు ఏమన్నా అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు। ప్రతి విషయంలోనూ కూడా విజయాలు ఉంటాయి। కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎంతో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। అందరూ కూడా మీకు సహకారం సరిగా చేయకపోయినా మీరు స్వతంత్రంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరుసు నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। పుష్యమి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో, వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం వస్తుంది। ఆశ్లేష నక్షత్రం వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది। సింహరాశి ప్రతి పని కూడా చాలా ఆలస్యం అవుతుంది। రోజువారీ కార్యక్రమాలైనటువంటి వస్త్రధారణ, భోజనం, స్నానం, ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళడం ఇవన్నీ కూడా సమయపాలన లేకుండా నడిచే అవకాశం ఉంది। మీరు సమయపాలన పాటించినా పక్కవాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఆలస్యం చేయించే అవకాశం వస్తూ ఉంటుంది। ఇలాంటి సందర్భాల్లో ఎన్నో రకాలుగా మీకు చికాకులు వచ్చే అవకాశం వస్తుంది।
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. అయితే వాటిల్లో కూడా ఆలస్యం మాత్రం చోటు చేసుకుంటుంది. ప్రత్యేకించి షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు కనుక గతంలో ఉన్నవి కనుక ఉంటే అవి ఇవాళ మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కన్యారాశి. అందరూ ఇవాళ అనవసర ఆలోచన చేస్తారు, కోపావేశాలు పెరుగుతాయి. మామూలుగా ఏదైనా చెప్పినా ఆ చెప్పిన విషయంలో మీకు కొంచెం కోపం ఆవేశం పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. అలాగే ఇవాళ అంతా బాగున్నట్టు కొన్ని అంశాలు కనబడుతుంటాయి, కొన్ని అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టు కనబడుతుంటాయి. ప్రత్యేకించి హస్తా నక్షత్రం వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇటు ఉత్తరా నక్షత్రం వాళ్ళు, అటు చిత్తా నక్షత్రం వాళ్ళు, వీళ్ళల్లో ఉత్తరవారు ఇబ్బంది పడతారు, చిత్తవారు ధైర్యంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి. అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. బుద్ధి కుశలత ప్రతి విషయంలోనూ ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుంటారు. చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ గురువు యొక్క సంచారం ప్రభావంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సాధించుకునే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య ఎలా వస్తుందో చెప్పలేని స్థితి. పిల్లలతో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలత తగ్గుతుంది. భార్యాభర్తలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకమైనటువంటి అవగాహన లోపానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఇవాళ డబ్బులు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కాస్త మందగుడిగాను, నిరుత్సాహంగాను కాలక్షేపం చేసే అవకాశం కనబడుతూ ఉంది. ధనురాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అందరూ బాగా తోడ్పాటు చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చక్కటి విజయ అవకాశం కోసం చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలతో మీరు సానుకూల స్థితిని పొంది ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని సాధించే అవకాశం వస్తుంది. ఆ తదుపరి మకర రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం గత సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. రోజువారీ కొత్తగా వచ్చే సమస్యలే ఉండవు. అయితే ప్రత్యేకించి ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మీరు బాగా ఆగ్రహవేశాల దగ్గర అవుతూ ఉంటారు. మాట తీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండాలి. ఈ కుంభరాశి వాళ్ళు మరొక ముఖ్య విషయం ఏంటంటే కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయడం కంటే కూడా పాత వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడం మంచిది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. చిన్న చిన్న ఆటంకాలు వస్తే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్.